ఎంతసేపు ఈ ప్రభావతి మీనాని తక్కువ చేసి మాట్లాడమే సరిపోతుందన్నమాట. నీ పుట్టింటి వాళ్ళు ఇట్లా, పూలు అమ్ముకునే వాళ్ళు, గతి లేని వాళ్ళు అని అనడమే సరిపోతుందన్నమాట. ఎవరు ఎట్లా ఉన్నా నీ ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు మంచిగా చూసుకోవడంలోనే నీ 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 గొప్పతనం ఉంటుంది. డబ్బు ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఒకరి సొమ్ముకు ఆశించేదానివే కాబట్టి ఎంతసేపు మీనాని తిట్టడము, రోహిణిని కానీ శృతిని కానీ పొగుడుతావు. ఎంతసేపు డబ్బు పిచ్చున్న అత్తగారులు ఇంకా ఉన్నారండి. తెచ్చినా తేకపోయినా వాళ్ళకు ఉంటుంది. నీ కోడలు పరువు నువ్వు తీసుకోవడం తప్ప ఏమన్నా ఉందా? నీ పుట్టింటి వాళ్ళు ఏం తెచ్చారు అంటే పుట్టింటి వాళ్ళతో ఏం పని? భర్త పెళ్లి చేసుకున్న తర్వాత మంచి కానీ చెడ్డ కానీ వీళ్ళు చూసుకోవాలి కదా. అంతసేపు పుట్టింటి వాళ్ళు వీళ్ళని ఇప్పటికీ పడిచే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. కోడళ్ళ మీద ఏడ్చేది, ముగ్గురు నలుగురు కోడళ్ళు ఉంటే ఒక కోడల్నే బాగా చూసుకునేది, మీద ఇద్దరిని టార్చర్ పెట్టేది, సైకో ఉండాలన్నమాట. ఇట్లాంటి సీరియల్లోటివి చూసి రియల్ లైఫ్లో కూడా ఇలానే నటించడం, జీవించడం అన్నీ చేస్తుంటారనమాట. ఒక కోడల మీద కత్తులు నూరడము, ఇంకో కోడల్ని బాగా చూసుకోవడము, ఈ శాడిస్ట్ వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా కూడా డబ్బుకు విలువిస్తారే కానీ మనుషులకైతే కాదు.